ఏమంటున్నావు ఇందాక? ఏమన్నా? మంచిగా చెప్పు. నువ్వు సైకిళ్ళతో ఎంత చెప్తావు నువ్వు? అరే ఇప్పుడు ఇందాకేమో అన్నావు కదా, ఎన్నిటికి ఎక్కుతావు డ్యూటీకి అంటే నోటితోటి చెప్పు. అరే మళ్ళీ చేతులతోటి చెప్తావు? నిజంగా నిన్ను మీ అమ్మని ఇద్దరిని ఒక్క కాడేసి ఉతికి ఆరేయాలి. నోటితోటి చెప్పినావు, ఇందాక చెప్పు. ఓ జుమ్రికా బచ్చే, చెప్పు. ఇందాకేమో అన్నావు. నేను కమ్మ ఎక్కడికి చెప్పు, ఎక్కడికో? దేనికి రైడింగ్? మనీతో వస్తే అందరూ కిందికి మీదికేసి చూస్తున్నారు. నువ్వు వాళ్ళని ఎవరినేం అనట్లేదు కదా. చూసుకొనియ్యా నడుమంతా నొత్తాందని అని కూర్చొని ఘోరంగా కిడ్నీలలో నొత్తాంది. ఇక నా కిడ్నీలు ఏమైనాయో ఏమో, అవి ఇడ్లీలాగా అయిపోయినట్టున్నాయి ఇక. మరి కూర్చొని అది బండి మీద ఉంటే అది ఎట్లా ఎత్తెత్తుంది చెప్పు? ఇట్లా పైకి కిందికి ఇట్లా ఇదేమంటారు, అది అదేమంటారు, జోకుడు ఆడినట్టు అవుతుంది అది. ఆ డస్ట్కి ఆ కళ్ళన్నీ ఎర్రగా అవుతున్నాయి, మస్తు డస్ట్ పడుతుంది. ధూపు అయితే నీళ్ళు తాగలేకుండా ఉంటున్నా. ఏందో ఏమో, ఇంట్లో ఉంటే దీని బాధ ఒకటి నాకు. ముసల్దాన్ని తీసుకోవేయకుండా నీళ్ళు లేని బావిలో దుబ్బేయాలి. దొంగ మొక్కంది మరి మస్తు కోపం. ఇప్పుడు కర్రీ ఉంది నైట్కి, ఒక రైస్ ఒక్కటే పెట్టుకోవాలి. మళ్ళీ నువ్వు ఏ టైం అవుతుందో ఏమో ఇక నీతో వస్తే. ఇవాళ ఒక్కటి అవుతుందో 2 అవుతుందో. కాసేపు బందాం అనుకున్నానని నువ్వు వచ్చేసినావు. ఇక పడుకోక మధ్యాహ్నం ఎన్ని రోజులు అవుతుందో, బంగారం అవుతుంది నిద్ర. 8 గంటలు పడుకొని ఎన్ని నెలలు అవుతుందో. దేనికైనా